తిరుపతి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబడ్డాడు. అంటే ఏమంటా ఉన్నారు, మంచి ఏ లేదంటున్నారా, మంచి ఏదిగా నిజాయితీగా ఉండాలి. 5 సంవత్సరాలు మీరు పరిపాలించారు కదా, ఒక 5 సంవత్సరాలు నాకు అవకాశం ఇవ్వమని ముందే అడుక్కునే ప్రయత్నం ఏమైనా చేసిరు అనుకోవచ్చా? ఇప్పుడు సీసీ రోడ్ లేదు, ఈ సీసీ రోడ్ మొత్తం కంప్లీట్ చేయాలంటారు. ఏడలేదనే మొత్తం తిరిగిన సీసీ రోడ్లు కనిపించినాయి. ఇంకోటి ఏదో ల్యాండ్ ఇష్యూ ఒకటి ఉంది చెప్తా ఉన్నారు, కాగితాలు మీ దగ్గరే ఉన్నాయని తెలుస్తా ఉన్నది అని చెప్తా ఉన్నారు. ఏం కాగితాలు, ఏం ఫ్లాట్లు, అవి ఏంది అసలు ఆ స్టోరీ? అర్థం కదా, నువ్వు చెప్పినట్టే మాకేం అర్థం లేదు. ఇది ఏదో గొడవ పెట్టాలనే ఉద్దేశంతో అడిగేది కాదు. అంటే ఇంత ముందున్న సర్పంచ్ ఏమేం చేసిండను? తిరుపతి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబడ్డాడు. అండ్ ఇప్పటిదాకా మనం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దగ్గరికి పోయినాం. యాక్చువల్ వచ్చింది కాసిం గురించి, వాళ్ళని కూడా మాట్లాడే ప్రయత్నం చేసినాం. అసలు ఏ విధంగా జరుగుతుంది, ఈయన ప్రచారం ఏ విధంగా ఉంది, మరి ఎవరు గెలవబోతున్నారు, ఎలాంటి హామీలు ఇచ్చారు ఊర్లే అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనే. నమస్తే. తిరుపతి అన్న, మరి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నావు, మీ ప్రభుత్వం లీడ్లో ఉంది, ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఏ విధమైన స్పందన వస్తుంది? ఆల్రెడీ మీరు 2 సార్లు పోటీ చేసి, 2 సార్లు ఒకసారి పోటీ చేసి ఓడిపోయారని తెలుసు. మరి ఇప్పుడు ఆ సింపతి ఏమైనా వర్కౌట్ అవుతుంది అనుకోవచ్చా? ఏ విధంగా ఉంది ఇప్పుడు? అన్న సింపతి అనేది ఏం లేదు. నేను అభివృద్ధికి వెళ్ళాలని చెప్పేసి టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే, నేను ఆల్రెడీ టీఆర్ఎస్ కార్యకర్తనే అసలు. ఆ టీఆర్ఎస్ ఉంటే పోటీ చేసినాము, అక్కడ నుంచి నాకు మెజార్టీ వేయలేకపోయినారు. అప్పుడు కాంగ్రెస్లో వరకు మెజార్టీ ఇచ్చిండ్రు, వాళ్ళు 5 సంవత్సరాలు పరిపాలించారు, వాళ్ళ అభివృద్ధి వాళ్ళు ఉన్నారు. నేను కూడా నెక్స్ట్ నాకు ఛాన్స్ వచ్చింది కాబట్టి సరే మళ్ళీ నేను అక్కడనే వెళ్ళాలి, అభివృద్ధిలోకి వెళ్ళాలి, ఇదే జంగమనేపల్లిని డెవలప్మెంట్ చేసుకోవాలనే కోరిక మేరకే నేను మళ్ళీ ప్రజల మధ్యలోకి వచ్చిన. ప్రజలు ఏ తీర్పిస్తే ఆ తీర్పుకు నేను అంగీకరించాలని చెప్పి ఇక్కడ వచ్చిన. ఇప్పటి వరకు అయితే పర్లేదు, అందరు కొంచెం 90% మెజారిటీగానే మీరు కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళ సేవలకు నేను చేయడానికి నేను ముందుకున్నా. అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఓడిపోయారు కాబట్టి ఒకసారి గెలిపించుకుందాము అనే ఉద్దేశం అనుకోవచ్చా, లేదంటే ముందున్న వ్యక్తి ఏం చేయలేదు ఈ వ్యక్తికి ఇద్దామన్న ఇంటెన్షన్ అనుకోవచ్చా? అట్లాంటి మేము చెప్పలేము, ఎందుకంటే ప్రజల నుంచి తీసుకున్నది. అంటే మీరు ప్రజలకి వెళ్తున్నారు కాబట్టి ఏ విధమైన స్పందన వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి? ఏ విధంగా అంటే మీరు ఇంతకుముందు పోయారు కాబట్టి సరే ఆయన చూసినాం, పని చూసినాం, అది మంచిగా చేయడం మేము అర్థం చేసుకున్నాం. నీకు అవకాశం ఇస్తే ఏం చేస్తావు అంటే ఏమంటా ఉన్నారు, మంచి ఏ లేదంటున్నారా, మంచి ఏదిగా నిజాయితీగా ఉండాలి. మంచి చేసిందా చేయలేదు అది జనాలకు తెలుస్తుంది, నేను అంటలేను అది. అంటే ఇప్పుడు జనాలకు మీరు తిరుగుతారు కాబట్టి నేను అడుగుతున్నానే, చేసిండటనా చేయలేదటనా? జనాలు నాకేం చేస్తారు, నీకు ఒకసారి అవకాశం ఇస్తావు, నువ్వేం చేస్తావు మాకు, నీకోసం 5 సంవత్సరాలు మేము టైం ఇస్తాము, మాకేం చేస్తావు అని మేము అప్పుడు చూస్తామన్నారు. నా పని 5 సంవత్సరాల వరకు నేను పూర్తి చేసుకుంటుంది. ఓకే, అంటే ఇప్పుడున్న దాంట్లో మొత్తం మీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే, యాదవ్కి సంబంధించిన వాళ్ళే మీ ఊర్లో ఎక్కువ మంది ఉన్నారు, అంటే మెజారిటీ ఎక్కువ ఉంది. అంటే మీలో మీకే కాంపిటీషన్ కాబట్టి మరి మీరు ఏదన్నా మరి ఆ 5 సంవత్సరాలు మీరు పరిపాలించారు కదా, ఒక 5 సంవత్సరాలు నాకు అవకాశం ఇవ్వమని ముందే అడుక్కునే ప్రయత్నం ఏమైనా చేసారు అనుకోవచ్చా? ఎవరన్నా అంటే అందరూ ఒకటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఉన్నాయి, 3-4 కుటుంబాలు, అవే పెద్దగా ఇప్పుడు ఇన్ని కుటుంబాలు అయినాయి అనుకోవచ్చు కదా. ఇక్కడ మనల్ని ఎవరేమనలే, నేనే అడిగిన అన్నారు. కొంతమంది నేను ఉంటానే అన్నారు, వాళ్ళు లాస్ట్కి వచ్చే వరకల్లా సరే ఈయన ఒకసారి ఉన్నాడు కదా, మళ్ళీ ఆయన ఉండను ఒకసారి చూద్దాం అని చెప్పి అవకాశం కాబట్టి నేను ముందుకు వచ్చాను, అంతే. ఇంకా దాంట్లో ఇంకా నాకు ఎవరేమి రాలేదు, మళ్ళీ మాకేం పోటీ అనేది ఏం లేదు. ఓకే, ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఊర్లో తిరుగుతుంటే జనాలు మేజర్గా ఏమేమి పనులు అడుగుతా ఉన్నారు? ఏమేమి అంటే ఇప్పుడు బలరాం కొన్ని పనులు చేసిందని చెప్తా ఉన్నారు, మరి మిమ్మల్ని ఏం పనులు అడుగుతారు? బలరాం ఉన్నప్పుడు ఈ పనులు అయినాయి, మరి మీరు మాకు అవి బలరాం నుంచి కొన్ని పనులు కానీ పెండింగ్ ఉన్నాయి, ఆ పనులు ఏ పనులు చెప్తా ఉన్నారు మీతో? అన్న సీసీ రోడ్ అడుగుతున్నారు, డ్రైనేజ్ అడుగుతున్నారు. ఆ డ్రైనేజ్ లేక చాలా కొంచెం మేజర్గా ఉంది అక్కడ, అవి మంచిగా నీట్నెస్గా చేసేయాలంటారు. ఆ గల్లీలల్లో కొన్ని రావాల చాలా ఇప్పుడు సీసీ రోడ్ లేదు, ఈ సీసీ రోడ్ మొత్తం కంప్లీట్ చేయాలంటారు. మెయిన్ గ్రామ ఏడలేదనే మొత్తం తిరిగిన సీసీ రోడ్లు కనిపించినాయి. గాడ వాళ్ళ ఇంటి దగ్గర ఒక దగ్గర పాత సర్పంచ్ ఉన్నప్పుడు సీసీ రోడ్లు వేసిరని చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళు, మిగతా అన్ని ఈయన వేయించినాయి అన్నారు. ఇంకేడ పెండింగ్ అంటే ఏదైనా సరే జనాలకు మంచి జరగాలి. ఇంకా ఉన్నాయి, ఇంకా అయిపోలేదు, కొన్ని పెండింగ్ ఉన్నాయి, ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు 8వ వాళ్ళ పెండింగ్ ఉన్నాయి. వార్డు వైజ్ చూసుకుంటే ఫస్ట్ వార్డు కొన్ని పెండింగ్ ఉన్నాయి, కొన్ని పెండింగ్ ఉన్నాయి. అదే విధంగా పోతే 8వ వాళ్ళ పెండింగ్ ఉన్నాయి. పెండింగ్ ఉన్నాయి. అట్లాంటివి నా ప్రేరలో నాకు అందరూ అవకాశం ఇస్తే నేను మొత్తం పూర్తి చేసుకొని బయటకు వస్తా. ఓకే, ఇంకోటి ఏదో ల్యాండ్ ఇష్యూ ఒకటి ఉంది
చెప్తా ఉన్నారు. కాగితాలు మీ దగ్గరే ఉన్నాయని తెలుస్తా ఉన్నది అని చెప్తా ఉన్నారు. ఏ విధంగా చూడొచ్చు? అంటే ఏం కాగితాలు, ఏం ఫ్లాట్లు, అవి ఏంది అసలు ఆ స్టోరీ? అర్థం కదా, నువ్వు చెప్పినంటే మాకేం అర్థం లేదు. మీదేదో గవర్నమెంట్ భూమి ఏదో ఉంది, ఆ ఫ్లాట్లు మాకు ఎవరు ఇప్పిస్తారో వాళ్ళే మాకు కావాలి అని జనాలు చెప్తా ఉన్నారు. నేను జనాల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు ఫ్లాట్లు ఉన్నాయి, ఆ కాగితాలు ఎవరి దగ్గర ఉన్నాయో తెలియట్లేదు, అవి మాకు ఎవరైతే మా పేర్ల మీద చేస్తారో వాళ్ళని మేము గెలిపించుకుంటాం, చాలా రోజుల నుంచి అదే చెప్తా ఉన్నారు, అది ఇస్తలేరు అని చెప్తా ఉన్నారు. మరి అదేమన్నా మీ దగ్గరికి వచ్చిందా? జనాలు మీకు చెప్పారా? మా దగ్గరికి రాలేదు, ఆ జనాలు మా దగ్గర తీసుకురాలేదు. అట్లాంటి ఇష్యూ కూడా మేము వినలేదు. గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడ చేస్తారా? వస్తే అంటే దానికి ప్రూవ్ కావాలన్నా, ప్రూవ్ ఉంటే ఇస్తాం తప్ప. కానీ అంటే ఇక్కడ ఎస్సీ వాళ్ళకి సంబంధించి కొన్ని భూములు ఉన్నాయి, ఆ భూములు మా పేర్ల మీద చేయట్లేదు, కొంతమంది తీసుకుంటా ఉన్నారు, దున్నుకుంటా ఉన్నారు అనే విధంగా చెప్తా ఉన్నారు జనాలను అడిగితే. అది మాకు కావాలి, ఎవరు చేయట్లేదు, ఎవరు చేస్తే వాళ్ళకే ఓటేస్తాం అనే విధంగా చెప్తా ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఏ విధంగా అంటే మన దృష్టికి రాలేదు అసలు, యాక్చువల్గా మన దగ్గర అయితే లేదు. ఒకవేళ ఉందనుకో దాని చట్ట ప్రకారంగా చట్టమే తీసుకుంటుంది. అక్కడ ఉన్న ఎవరు ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ కానీ, ఏమున్నా మన ఊర్లో కానీ ఏమున్నా కానీ అది దాని చట్టం పని చట్టం చేసుకుంటుంది. ఓపెన్ గా మాట్లాడుకుందాం. ఒకటే ఊరు విషయాన్ని తెలియని విషయాన్ని జోక్యం చేసుకోవద్దు. అక్కడ ఉన్నది మనకేమి, ఇక్కడ ఉన్నది అనుకో, ఒకసారి చర్చ పెట్టినాం అనుకో, ఇక్కడ ఉన్నది ఎల్లమ్మ టెంపుల్ ఉన్నది, ఎల్లమ్మ టెంపుల్ అంటారు, సగం కట్టిగా సగం కన్స్ట్రక్షన్ అంటారు, అది కళ్ళకి కనిపిస్తుంది కాబట్టి కనిపించని దాని గురించి మనం చెప్పలేము. ఓకే, మొత్తం మీద మీ దగ్గరికి ఈ ఎన్ని రోజులు అవుతుందన్నా ప్రచారం స్టార్ట్ చేసి మీరు? అంతే, ఒక వారం అవుతుంది. ఈ వారం రోజులలో మేజర్గా మీ దగ్గరకు వచ్చిన కంప్లైంట్స్ ఏదన్నా, ఒక సర్పంచ్గా మీరు పోటీ చేస్తూ ఉంటే ప్రాబ్లమ్స్ అనేది మేజర్గా చెప్పిన ప్రాబ్లమ్స్ ఏదనుకోవచ్చు? మేజర్గా మా దగ్గర చెప్పింది సీసీ రోడ్లు, డ్రైనేజీ, ఇది ఊరు డెవలప్మెంట్ అభివృద్ధి కావాలి. ఓకే అన్న, ఇది ఏదో గొడవ పెట్టాలనే ఉద్దేశంతో అడిగేది కాదు. అంటే ఇంతకుముందున్న సర్పంచ్ ఏమేం చేసిండన్న? ఇప్పుడు ఏమేమి చేసిండంటే ప్రజల్లో తెలుస్తుంది, ప్రజల్లో కనిపిస్తుంది, పనులు కనిపిస్తున్నాయి. అంటే సీసీ రోడ్లు వేయించిన అండ్ సీసీ రోడ్లు వేయించిన, సీట్ లైట్లు వేయించినాము, మోరీలు కూడా కొన్ని వేయించినాము, కొన్ని పెండింగ్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఆయన అడిగితే కూడా కొన్ని పెండింగ్లు ఉన్నాయి, వాస్తవం. అది కరోనా వచ్చింది మధ్యలో 2 years అవుతుంది నేను దిగిపోయి కూడా అని చెప్తా ఉన్నారు వాళ్ళు చెప్పేది. ఇంకా కొన్ని ఉన్నాయి, ఆ పెండింగ్ ఉన్నాయి, చేస్తూ ఉంటాం మేము. ఇప్పుడు వచ్చిన తర్వాత వచ్చినా రాకపోయినా చేస్తాము, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మా ఊరు కాబట్టి మా ఊరిని డెవలప్ చేసుకోవాలి మేము అన్న ఉద్దేశంతో మేము ముందుకెళ్తా ఉన్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ మేజర్గా అంటే ఇక్కడ స్కూల్ కావచ్చు, రేషన్ బియ్యం కూడా మీరు పక్కూరికి వెళ్ళే వాళ్ళు అది ఇక్కడికి తెప్పించామని చెప్తా ఉన్నారు. ఎంతవరకు నిజం ఇది? ఇగో 2014 తెలంగాణ ఏర్పడ్డది. 2014 తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు లేరు. ఎవరు టీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీ లేదు, పార్టీ రాదని చెప్పినారు. ఇక్కడ ఉన్నది ఇక్కడ కడారి బాలస్వామి, కొట్టే సీను, నేను ముగ్గురం టీఆర్ఎస్ నుంచి. అప్పుడు పోయి మాది మేజర్ గ్రామ పంచాయతీ వాళ్ళు వచ్చి కొంతమంది మీరు ఎందుకు ఈ పార్టీ లేదా చెప్పి అప్పుడు మమ్మల్ని కొంచెం అదరగొట్టిన రకంగా అట్లా ఉడకం భయపడకుండా ముందుకు వెళ్ళాం. అది ఆటోమేటిక్ వచ్చేసింది, ఆ సెంటిమెంట్తో వచ్చేసింది. అది వచ్చింది కాబట్టి దాని బడి ఆ నుంచి అక్కడనే 18 వరకు పనిచేసిన పార్టీలో మేము పనిచేసినాం. ఆ 18 సొంత గ్రామ పంచాయతీ నాకు నేను కొట్లాడినా. మీరున్నారు దాంట్లో? మేమున్నాం, అప్పుడు లేరు, ఎవరు లేరు అప్పుడు. నేను చెప్తున్నా కదా, ఇక్కడ మొత్తం సర్వే చేసుకోరి, ఉన్న సర్పంచ్ కూడా లేడు. ఇప్పుడు మీడియా ముందు పెట్టండి, మాట చర్చ పెడదాం. అప్పుడు టీఆర్ఎస్ లా ఇప్పుడున్న సర్పంచ్ బార్లా కూడా లేరు, మేమున్నాము. సొంత గ్రామ పంచాయతీ మాకు కావాలని మేము డైరెక్ట్ ఎమ్మెల్యే గారి మర్రిజనారెడ్డి ఆధ్వర్యంలో మేము పోయి మా గ్రామ పంచాయతీ మాకైతే మా రేషన్ షాప్ మాకు వస్తుంది, మా ఊరు మాకు కావాలి, మా చిన్న పెద్ద పంచాయతీ ఉన్నాయేమో మేము చేసుకుంటామని చెప్పేసి మా నిర్ణయంతో మేము కొన్ని అప్పుడున్న మాకున్న 250 ఓట్లు, ఇంకా 500 మొత్తం సంఖ్య పెద్దూరికెళ్ళి తీసుకొని మేము అన్ని కలిసి గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసుకున్నాం. ఓకే, అక్కడ నేను ఇప్పుడు వెళ్ళినప్పుడు ఒక పెద్ద వ్యక్తి మా ఇంటి ముందుకు ఒక దగ్గరే అక్కడ సీసీ రోడ్ ఆపిరు. నా ఇంటి ముంగటికి ఎవరు సీసీ రోడ్ మంచిగా ఇక్కడ సీసీ రోడ్ పాత సర్పంచ్ చేసిండు, ఇప్పుడు సీసీ రోడ్ ఎవరైతే వేస్తారో వాళ్ళకే ఓట్లు వేస్తామని కరాఖండిగా చెప్తా ఉన్నాడు. ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు ఎవరైతే బలరాం వాళ్ళ ఇల్లు అవతలకి ఒక 2 ఇండ్లు ఉన్నాయి, ఆ 2 ఇండ్లకు అక్కడికే రోడ్ ఆపిరు. వచ్చినట్టున్నాడు ఈ పెద్ద వ్యక్తి, అడుగుతా ఉన్నాడు. మీ దగ్గర దాకా వచ్చి ఈ మాట చెప్పడం జరిగింది ఆ పెద్ద వ్యక్తి? మీకు తెలియదు మనకి, ఎందుకంటే ఇగో ఇట్లా బిడేగో తీసుకురాలి. ఇప్పుడు వింటున్నాం కానీ బిడ మాకు రోడ్డు వీడికి వచ్చి ఆగిపోయింది, ఇంకా మాకు పొడుగు రావాలి, అక్కడ ఇండ్లు ఉన్నాయి, ఇక్కడ కావాలని మాకు అది దృష్టికి రాలేదు. ఎందుకంటే పెద్ద ఆయన ఉందని చెప్పాలి, బిడ ఈ రోడ్ ఎందుకు ఆగింది, మా కాడి వరకు రావాలి, మా దృష్టికి అయితే రాలేదు. మరి ఈ వారం రోజులు తిరుగుట్లా మీరు ఏం తెలుసుకున్నారే జనాల ప్రాబ్లమ్స్? అంటే మీడియా వచ్చిన తర్వాత మీడియా చెప్తున్నారు కానీ మీకెందుకు చెప్పలేకపోతున్నారు అనుకుంటున్నారు మీరు జనాలు? ఎందుకు చెప్పలేకపోతుంటే మనం వచ్చిన తర్వాత ఏం చేస్తామనేది వాళ్ళు. ఇప్పుడు మనకున్న పెండింగ్ ఒకటి, ఎస్సీ కాలనీలో ఒకటి, మన సీసీ రోడ్ బిట్టుంది, ఒకటి డ్రైనేజ్ ఉంది, ఇట్లాంటివి చేయాలని నా దృష్టికి వచ్చింది, చేస్తామని చెప్తున్నాం. ఓకే, ఈ ఏదైతే ఇప్పుడు నేను
ఆ బలరామ్ అనే వ్యక్తి ఆ ఇల్లు అవుతల ఆయన ఇల్లు అవుతల రెండింట్లోనే కదా ఆ రోడ్డు విషయం మీ దగ్గరికి ఎప్పుడు ప్రస్తావించలేదా పెద్ద వ్యక్తి వచ్చి మీ దగ్గర ఇప్పటివరకు రాలేదు మన దృష్టికి రాలేదు ఓకే ఇప్పుడు ఆయన వచ్చి క్వశ్చన్ చేసే ప్రయత్నం చేస్తారా చేస్తామంటారా చేసి చూపిస్తామంటారా చేసి చూపిస్తామని చెప్తాం ఓకే అన్న ఓవరాల్గా మీ గ్రామ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటారు తిరుపతి గారు ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి బీఆర్ఎస్ నుంచి ఓడిపోయారు అన్న ఇండిపెండెంట్ ఓడిపోయారు బీఆర్ఎస్ నుంచి ఓడిపోయారు ఓకే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు జనాలకు మీరు ఏం చెప్పబోతున్నారు ఎలాంటి హామీలు ఇస్తూ ఉన్నారు హామీలు అని అంటూ మన ఊరు డెవలప్మెంటు అభివృద్ధి కోసమే అడుగులేస్తున్నాను అంతే ఇంకా ఓకే అభివృద్ధి చేస్తారా ఓన్లీ ఓట్లు పడేదాకానే ఏదో ఏదంటారు కదా గెలిచేదాకానేమో స్వచ్ఛదాకా ఏదో మల్లన్న సచ్చినాక రామ మల్లన్న అన్నట్టుగా ఆ విధంగా ఏదన్నా ఉంటుంది అనుకోవచ్చు నేను రేపు పొద్దున మళ్ళీ వస్తా ఇదే తిరుపతి అన్న దగ్గరికి వచ్చి అన్న మరి ఆ రోజు 12 మాటలు చెప్పినావు మరి ఈరోజు నేనేమంటున్నా బలరాం గెలిచినా తిరుపతి అన్న గెలిచినా ఇక్కడ ఓవరాల్గా వాళ్ళు మాట్లాడేది కూడా ఏం చెప్తా ఉన్నారంటే అన్న ఎవరేమన్నా గెలవచ్చు ఇక్కడ కావాల్సింది మా ఊరిని డెవలప్ చేసుకోవాలని చెప్తారు మేమే గెలుస్తాం వాళ్ళు గెలవరనే విధంగా వాళ్ళు కూడా నా దగ్గర ఏం డిస్కస్ చేయలేదు రేపు పొద్దున వీడియో వచ్చినా మీరు కూడా చూస్తూ ఉంటారు ఓకేనా మీరు కూడా అదే చెప్తా ఉన్నారు ఎందుకంటే ఒకరి మీద ఒకరు బురద చల్లే ప్రయత్నం అయితే లేదు ఇక్కడ ఓపెన్ గా నేను చెప్తాను కదా బురద చల్లడం లేదు ఎదుటి వ్యక్తిని మనం వ్యతిరేకత చేస్తలేము మనం ఒక్కటి మనకు అవకాశం ఇస్తే ఊరు డెవలప్మెంట్ అభివృద్ధి చేయడమే మన లక్ష్యము మనం వేరే వాళ్ళు చేసిండ్రు వీళ్ళు చేయలేదు తర్వాత అది జనాలకు కనిపిస్తుంది ఒకసారి అవకాశం ఇస్తే ఏం చేస్తాం చేసి చూపిస్తాం అది ఓకే అన్న ఇంకోటి కొన్ని గ్రామాలలో కొన్ని జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే పగ్గాలు వెనక ఊరు పట్టుకుంటా ఉన్నారు ముంగట్టుకు ఊరు తోలుతా ఉన్నారు తిరుపతి అన్న ఆ విధంగా ఎవరైనా చేస్తున్నారు అనుకోవచ్చా లేదంటే తిరుపతి అన్నకున్న క్రెడిబిలిటీతోనే ముందుకు వస్తున్నాడు అనుకోవచ్చా అన్న నా బెడ్లో ఉడకలేదు నాకు ఇప్పుడు కాదు నా సర్వీసింగ్ నాది ఎప్పుడు 2014 రాజకీయ ప్రస్తావన మొదలైంది ఆ రోజు నుంచి నాకు ఎన్నికల ఒకరుండి ఎవరినో నమ్ముకొని ఎవరో చేయాలి అనేది నా దృష్టి లేదు మన ఏళ్ళు సింగిల్ ఉంటుంది ఏమున్నా మనం చేయాలని కోరిక ఉంటుంది అభివృద్ధిలో ముందడిగేస్తాం చేసి చూపిస్తాం అంత తప్పగానే మనం ఎన్నికలు ఎవరో ఉండి నాకు ఎవరో ఉన్నారు నాయకులు ఉన్నారు రెడ్లు ఉన్నారు లేకపోతే ఇంకా ఎవరో ఉన్నారు తెలిసిన వాళ్ళు చెప్తే మనం చేయాలి లేకపోతే ఎన్నికడుగులు వేయాలి అనేది లేదు ఓకే మొన్న ఒక సంఘటన జరిగింది మీ ఊర్లో ఇదే ఎల్లమ్మ గుడికి సంబంధించి గుడి చూపి ఇదే ఎల్లమ్మ గుడికి సంబంధించి ఒక చిన్న ఇష్యూ అయింది అంటే మంచా చెడ అనేది పక్కన పెడితే ఆ ఇష్యూ అప్పుడు ఈ తిరుపతి అన్న ఎక్కడ కనిపించలేదు అంటే ఇదే మీడియా ఇదే E96 టీవీ సంతోష్ కావచ్చు ఇదే మీడియా వచ్చినప్పుడు ఎక్కడ మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు మరి గ్రామానికి సంబంధించిన ఇష్యూ కదా మరి బలరామే ఎందుకున్నాడు దానికి ముంగట దీనికి ఎందుకు తిరుపతి లేడంటే ఏం చెప్తా ఉంటాను అన్న నేను మీ మీడియా ముందు నేను చెప్తున్నట్టే మీడియా ముఖంగా ఈ మీడియా మా దగ్గర రాలేదు అక్కడ ఉన్న ఇష్యూ మా దగ్గర రాలేదు అది కొనసాగుతూ వెళ్ళిపోయిన తర్వాత దాంట్లో మనకు తెలిసింది దాంట్లో ఎంట్రీ అయినాము అంతలో ముగిచ్చేసినాం ఊరు మంచిగా ఉండాలని మంచిగా ఉండాలని కోరుకున్నాం మంచిగా జరుగుతుంది కాదే మా దగ్గర రాలేదంటారు ఈడనే కుర్చీలేసి కరట కళ్యాణ్ వచ్చింది రాత్రి 9-10 గంటల దాకా ఈయనే కూర్చున్నాము మరి మీరు అంటే నేనేమంటానంటన్నా గ్రామం కోసం మంచి ఆలోచిస్తున్నారు మంచి ఆలోచన ఊరు డెవలప్ కావాలి గుడి కట్టాలి అందరు కలిసిమెలిసి ఉండాలి ఊరు అన్నప్పుడు చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి మరి ఆ విషయంలో మీడియా ముందుకు ఎందుకు రాలేదనేదే నా క్వశ్చన్ అంతే పర్సనల్గా నేను అడుగుతున్నది అవునన్నా మీడియా ముందంటే మీరు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరి మీద దృష్టి ఉందో ఎవరైతే ఫోకస్ ఉందో వాళ్ళని పిలిపించుకోండి ఇప్పుడు ఇక్కడ ఉన్న జనాలు ఎంతమంది ఉన్నారు 10 మంది ఉన్నాం నాతో ఎందుకు మాట్లాడుతున్నాం అంటే నా మీద దృష్టి ఉంది కాబట్టి ఏం మాట్లాడో ఒక ముందు అడిగేస్తున్నాడు ముందు అభివృద్ధి కోసం వస్తున్నా దేనికోసం అంటే తెలుసుకోవడానికి నాతనికి వస్తున్నావు అంటే అక్కడ జరిగేదాన్ని ఆ రోజు మనం అక్కడ లేం కాబట్టి ఫస్ట్ రోజు లేం కాబట్టి విషయం తెలియదు కాబట్టి అక్కడ జరిగిన దాన్ని బట్టి అక్కడ మాట్లాడినరు ఇప్పుడు ఆ కేసు అయిపోయిందన్న ఇంకా ఉందా కేసులు ఉన్నాయి ఇంకా అయినా ఇప్పుడైతే అందరం అయితే మంచిగా ఉన్నాము అది కేసులు అయినా కాలేదా అది వాళ్ళకి తెలుసు అది పైన చట్టం చూసుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సుమోటో కేసు అయింది కాబట్టి అది నడుస్తుంది సరే అందరూ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది అందరూ ఇందులో అందరం కలిసి మంచిగా ఉండాలని మీ దగ్గరికి ఏమన్నా వచ్చిరా మాకు కొంచెం ఇందులో నుంచి బయటకి నిన్ను గెలిపించుకుంటాం అనే విధంగా ఎందుకంటే కడుపు నొప్పి ఉన్నోడు వస్తూ ఉంటాడు ఎవరైనా సరే మీ దగ్గరికి అట్లా ఎవరైనా వచ్చారు అన్న మనకి అట్లాంటి దుస్తులు అవి నేను చేస్తాను హామీ లేదు ఏదో ఇట్లా చేయమని చెప్పి చేయలేదు మన దగ్గరికి వచ్చిన తర్వాత ఏంటంటే ఎవరికైనా వస్తారు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇట్లా సొల్యూషన్ జరిగినప్పుడు ఇబ్బంది అయినప్పుడు అంటే నేను ఒక్కటే అందరం కలిసి మంచిగా ఉందాం మంచిగా చేసుకుందాం సరే జరిగిన దానికి సారి చెప్పుదాం అంతే ఇక్కడ నుంచి జరగకుండా కాపాడుకుందాం ఓకే ఓకే మన ఊరును మంచిగా కాపాడుకుందాం జరిగేదానికి పోయిన తోడు ఒక ముళ్ళుకు వచ్చింది ఆ ముళ్ళుని తీసి అక్కడ వేసేయాలి ఇప్పటి నుంచి బాటం మంచి చేసుకోవాలి బాటం నుంచి అందరం కలిసి నడవాలనేది మా కోరిక ఓకే ఊరు చిన్న ఎంత మొత్తం మీద ఎన్ని ఓట్లు ఉంటాయి మీ గ్రామంలో 360 ఉంటాయి 360 ఎంతమంది పోటీ చేస్తా ఉన్నారు ఇక్కడ ఇక్కడ ముగ్గురు చేస్తారు
ముగ్గురు చేస్తూ ఉన్నారు. ఈ కాసిం అనే వ్యక్తి ఎందుకు విడ్రా చేసుకున్నాడా లేదంటే ఏం జరిగింది అనుకోవచ్చు. అంటే ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, నేను ఆల్రెడీ ముందే ఒక వీడియో చెప్పిన, మా గ్రూప్లో చేసిన, నాకు ఎవరు చెప్పలేదు, నేను విడ్రా చేసుకుంటా ఊరు సలోబోల కోసం, అంటే ఊరు బావుల కోసం నేను విడ్రా చేసుకుంటా అని చెప్పిన. నా మాట వినలేదు. తర్వాత నేనేమో ఎన్నో అలవాళ్ళు ఉన్నా, నాకు తర్వాత చెప్పిరు, నాకు కొంచెం ఆ మధ్యలో యాక్సిడెంట్ అయింది ఒకటి, నేను రావడానికి లేట్ అయింది, విడ్రా చేసుకోలేకపోయినా అని చెప్తా ఉన్నాడు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అన్న? ఇది ఇప్పుడు ఇక్కడ ముగ్గురు పోటీలో ఉన్నారు. కాసిం ఉన్నాడు, బార్లాం ఉన్నారు, మేము ఉన్నాము. పోటీలో ఉన్నప్పుడు సరే విత్డ్రా చేసుకుందాం, ఏకగ్రీవ తీర్మానం చేసుకుందాం అనుకున్నాము. వాళ్ళ టైంకు రాలేదు. రాలేనప్పుడు ఏం చేశారు, పోటీలో ఉండవలసిందే కదా. అంగీకరించారా మీరు ఏకగ్రీవం అనేది? అది చర్చ ఫైనల్కి రాలేదు, అంగీకరించలేదు. మాట అనుకున్నాం అంతే. మాట అనుకున్నాం, టైం వస్తే ఏదైతున్నాను, చర్చకు రాలేదు, టైం అయిపోతుంది. అప్పుడైతే ఎవరైతే వాళ్ళైతే ఇంకా పోయి రావాలి, గుర్తులు వస్తాయి కదా, అందుకోసమే మేము ఇంకా ఎవరి వాళ్ళు తీసుకున్నాం. ఏం గుర్తన్నా, మనకి ఏం గుర్తు వచ్చింది ఒకసారి చూపి, నీ పోస్టర్ అన్న గుర్తిది ఒకటి. ఏదైనా సరే మంచి అనేది మంచి, ఏదైనా సరే మంచి ఎవరు చేస్తారు ఎవరు చేయరు ఆలోచించి. ఎందుకంటే ఒకప్పుడు రాజకీయం వేరు, ఇప్పుడున్న రాజకీయాలు వేరు. ఎందుకంటే మాట్లాడే వాళ్ళు ఎవరు కడుపు నొప్పి వాళ్ళకు ఉంటుంది. నాకు రోడ్ రాలేదని కావచ్చు, నా మోరి బాగాలేదు కావచ్చు, నాకు సీట్ లైట్ రాలేదు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఆల్రెడీ ఓడిపోయిన వ్యక్తి కాబట్టి ఒక కష అనేది ఉంటుంది, నేను గెలిస్తే నేనేందో చూపించుకుంటా అనేది కూడా. కాబట్టి మీరు ఆలోచించి ఎవరు మంచిగా చేస్తారు ఎవరు మంచిగా చేయరు అనేది ఆలోచించి అడిగేసి ఓటేసే ప్రయత్నం చేయండి. లాస్ట్ అండ్ ఫైనల్గా నీ ఊరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నావు? వన్ వర్డ్లా, ఒక్క మాటలో నాకు అవకాశం ఇస్తే అభివృద్ధి నా లక్ష్యం. జంగమన్పల్లి అభివృద్ధి నా లక్ష్యం. ఓకే, నా అడుగులే అభివృద్ధిలో ఉంటాయి. ఓకే, అందుబాటులో నేను ఉంటా. ఓకే, జనాల మధ్యలో ఉంటాను నేను. ఓకే, మా మీడియా త్రూగా ఏమేం చేద్దామని ఫిక్స్ అయి ఉన్నావు? ఏంటి నీ ప్లానింగ్ ఏంటి? నా ప్లానింగ్ ఏం లేదు. ఇక్కడ ఉన్న సీసీ రోడ్లు కానీ డ్రైనేజింగ్ కానీ ఇట్లా ఉన్న ఏమి లేకుండా కంప్లీట్ నాకున్న సర్వీస్లో మొత్తం అయిపోగొట్టుకోవాలనుకున్న అవకాశం ఇస్తే. ఓకే, అవకాశం ఇస్తారనే నమ్మకం ఉందా? నాకు నమ్మకం ఉందన్న 100% ఉంది. ఎందుకంటే పని చేస్తాడు అనే నమ్మకం ఉంది. ఒకసారి అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఎన్నికడుగులు ఉన్నాడు. ఇప్పుడు అవకాశం చేస్తానే నమ్మకం జనాలకు ఉంది. అది నేను ఒక చేసి చూపిస్తా. రైట్, థ్యాంక్ యూ. అండ్ ఆల్రెడీ ఇద్దరితో మాట్లాడే ప్రయత్నం చేసినాం మనం, ఆల్రెడీ తిరుపతి అన్నతో కూడా మాట్లాడినాం. కాబట్టి నేను చేస్తాను, ఇంతకుముందు కూడా నేను చేయాలనే ముందు నుంచి కూడా నేను పార్టీలో ఉన్న, పార్టీలో పనిచేసిన వ్యక్తిని చెప్తా ఉన్నాడు. చూద్దాం, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక్కోసారి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేద్దాం.